రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. అమ్మ నమస్తే, నా పేరు మహేశ్వరి. నెలకు 5,000 రూపాయలు సేవ్ చేస్తామండి. దాన్ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి? ఇది మంచి ప్రశ్న. ఎవరైనా బ్యాంకర్లు అయితే చాలా మంచి సమాధానం చెప్తారు దీనికి. బ్యాంక్ వాళ్ళు ఎవరితోటైనా చెప్పించాలి. ఇవి ఎలా 5,000 చేస్తామంటే గవర్నమెంట్ పాలసీలు కొన్ని ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లాంటి వాటిలలో మదుపు పెట్టుకోవచ్చు. తర్వాత ఏమో మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలలో పెట్టచ్చు. ఎవరిదైనా సహాయం తీసుకోవాలి దానికి. ఇప్పుడు 5,000 చిట్ లాంటివి కడితే మీ డబ్బులు మీ చేతిలో ఉండకుండా చిట్లోకి వెళ్తే గవర్నమెంట్వి చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న చిట్టీస్ కనుక కడితే మంచిది. ప్రైవేట్ చిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ప్రైవేట్ చిట్స్ తోటి ఏంటంటే మనకు కొంచెం సేఫ్టీ తక్కువ. వాళ్ళు మన కజిన్సే అయ్యుండి మన చుట్టాలే, మనం రోజు చూసే షాప్ కీపరే, అలా అయితే చెయ్యొచ్చు. కానీ ఒక చిన్న గ్యాంబ్లింగ్ మాత్రం ఉంటుంది అందులో. పూర్తి సేఫ్టీ లేదు, మనం నమ్మలేకపోతాం. అప్పుడప్పుడు ఈ కట్టే వాళ్ళలో ఒకటి తిరిగిపోవచ్చు, లేదా కట్టించుకున్న వాళ్ళే తిరిగిపోవచ్చు. ప్రైవేట్ చిట్టీదారులు ఎగేసిపోయినవి 3 కోట్లు 5 కోట్లు 11 కోట్లు ఎన్ని కేసులు వస్తాయో పేపర్లలో. అయినా కూడా చిట్టీలు ఆగడాలి, అవి నడుస్తూనే ఉంటాయి. మా ఇంటి చుట్టుపక్కలే 5-6 ఉన్నారు, చక్కగా సేఫ్గా 10-12 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్గా ఉన్న వాళ్ళని ఎవరైనా చూసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ సహాయంతో నడిచేవి, బాగా పబ్లిక్లో ఎక్కువ ప్రాచుర్యం పొందినవి, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న కంపెనీలోనే వేసుకోవాలి. లేదా మనం బ్యాంకుల్లో మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని వేస్తే పిల్లల పేరుతోటి, ఆడపిల్లలు ఉంటే కనుక సుకన్య పథకాలు, అవి మంచి మంచి పథకాలు ఉన్నాయి. ప్రతి నెల ఆడపిల్లల పేరుతోటి వేయచ్చు. ఒక 5 ఏళ్ల పాప ఉండా 10 ఏళ్ల పిల్లలున్నా, ఏజ్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఆ ప్లాన్ చేసుకోవచ్చు. అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అలాంటివైనా గవర్నమెంట్ కూడా మన ఏమంటారు, గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా ఆడపిల్లలకి మంచి పథకాలు, ఐడియాస్ ఉన్నాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు రమ్మగారు. ఒక 6 మంత్స్ అలాగే 5,000 పోగు చేసుకొని అట్లా. ఇదివరకైతే అమ్మమ్మలు నానమ్మలు అలాగే చేసేవారంట. అమ్మ వాళ్ళు కూడా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అంత కాసు కొనుక్కోవచ్చు. బంగారం కూడా అంటే ఇప్పుడు మన సంపాదనని బట్టి కదా. 5,000 తన అమౌంట్ చెప్పున్నారు. పోస్ట్ ఆఫీస్లో వేయడం వల్ల మంచిది అంటున్నారు. మంచిది. చాలా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అంటున్నారు. మంచి రిటర్న్స్ వస్తాయి, పూర్తి సేఫ్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఆడపిల్లలుంటే ప్రత్యేకమైన పథకాలు ఉండే, అది చూసుకుని ప్లాన్ చేసుకుని కొంచెం మాట్లాడుకుని వెళ్ళి కనుక్కుని నిదానంగా. మొత్తం 5,000 మాత్రం ఒక చోట పెట్టకండి, అట్లా పెట్టకూడదు. ఒకవేళ బంగారం కొందలుచుకుంటే నెలకో 1000 పక్కన పెట్టి ఓ 2 గ్రాములు అయ్యే వరకు, అంత డబ్బులు అయ్యే వరకు చూసుకోవడం. వచ్చింది బంగారం కొనుక్కుంటే అమ్మాయిలకి బంగారం అవసరం ఉంటుంది, ఎంతో కొంత కావాలి కదా. మాది పూర్తి బంగారం కాకపోయినా. కానీ 5,000 బంగారంలో పెట్టడం కానీ 5,000 పోస్ట్ ఆఫీస్లో పెట్టడం కానీ అంత మంచిది కాదు. చోట పెట్టద్దు, స్ప్లిట్ చేసుకుంటే సేఫ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక 8 అవర్స్ వర్క్ చేసి మళ్ళీ పార్ట్ టైం జాబ్, ఎట్లాంటి పార్ట్ టైం జాబ్ చేస్తే అతనికి మంచిది? అతను ఎలాంటి చదువుకున్నాడో దాన్ని బట్టి. కెమెరా వాళ్ళు అనుకో, కెమెరా ఒక చోట పని చేస్తాం, ఇంకెక్కడైనా బయట పనులు చేసుకోవటం, అలాంటివి కెమెరా పని చేయొచ్చు. ఈవెంట్స్లో చేయొచ్చు, ఈవెంట్స్కి వాటికి పని చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా కంప్యూటర్కి సంబంధించినవి చేస్తే ఆన్లైన్ కంప్యూటర్ జాబ్స్ ఎన్ని దొరుకుతాయో కోకొల్లలు. టీచింగ్ ఒకటి చాలా బెస్ట్, చాలా మంచిది. మీకు మనకేవో కొన్ని కోర్సెస్ సీలు ప్లస్లు అలాంటివి బోల్డ్ ఉన్నాయి కదా. ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా వచ్చు, లేడీస్కి రాదు, ఆడవాళ్ళకి ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళకి రాదు. వాళ్ళు అవి నేర్చుకునేందుకు కూడా ఒక ప్రత్యేకమైన ఇది కావాలి. ఇప్పుడు నేనున్నానా, ఒక 7-8 ఏళ్ల క్రితం నాకు అసలు కంప్యూటర్ అంటే డమ్ తెలీదు. నాకు అవసరమే ఉంది, నేను లాంగ్వేజ్ కదా. మా అక్కయ్య గారి కోడలు వచ్చి ఒక 4-5 రోజుల పాటు వరుసగా వచ్చి చెప్పింది నాకు, అత్తయ్య కనీసం ఇది 5,000 రూపాయల కోర్సు మీకు ఫ్రీగా చెప్తున్నాను. నేను తన దగ్గర నేర్చుకున్నాను, నేను మెయిల్స్ చేస్తాను రెగ్యులర్గా. నాకు అలాంటి అవసరాలు ఉన్నాయి కదా. మీరు అలాంటిది ఒక యాడ్ ఇచ్చి మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారా, నేను ఇంత చిన్న అమౌంట్తో నేర్పిస్తాను, అలాంటివి కూడా చేయొచ్చు. చిన్న చిన్న వర్క్షాప్స్ చేయొచ్చు. ప్రధానమైనది ఏంటంటే సంపాదించాలి ఎక్స్ట్రా, ఇంకేదైనా సరైన పందాలో అన్న ఐడియా ఉంటే మీకు ఆన్లైన్ ఎన్ని అవకాశాలు కనపడతాయో. కానీ చూస్ చేసుకునేది మాత్రం కొంచెం వైజ్గా, తర్వాత ఏమనాలి, నిజాయితీగా చూస్ చేసుకోవాలి. ఈజీగా వచ్చే డబ్బు ఎప్పుడూ నిలవదు. పైగా ఈజీ మనీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కొంచెం టైం స్పెండ్ చేసి డబ్బులు సాధిస్తే కనుక అవి నిలబడతాయి ఎప్పుడు కూడా. ఏ కోర్స్ అయినా చేయొచ్చు. ఆడపిల్లలు అయితే ఇంకా వాళ్ళు ఎన్నైనా నేర్చుకోవచ్చు. మెహందీ డిజైన్స్ అని, హెయిర్ స్టైల్స్ అని, అసలు అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదైనా మార్గం మనసుంటే ఒకవేళ సాధారణ డిగ్రీ అనుకుందాం నీ సంగతి, నువ్వు ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు. కొంచెం ఖర్చు పెట్టుకుని కాస్త ఖర్చు పెట్టి నేర్చుకుంటే కనుక ఇప్పుడు ఈ టైం మిగిలిపోతున్న ఒక 3-4 గంటల సమయాన్ని మీరు ఆ కొత్త కోర్సులు నేర్చుకుని దాని మీద ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు.
ఇవి సాధారణంగా పిల్లలందరూ చేస్తూనే ఉన్నారమ్మా. కాకపోతే ఒకటి ఉంది, ఎంతసేపు చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, వాగుతూనే ఉంటారమ్మా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఎందుకో ఆ పిచ్చి వాగుడు వాగుతుంటాం, ఏదైనా ఉపయోగపడేది ఎందుకు వినకూడదు వీళ్ళు అనిపిస్తుంది. ఏదో ఒక 10-15 వేలు తెచ్చుకుంటారు ఆడపిల్లలు కూడా, నేను చాలామందిని చూస్తాను. ఇక పక్క నుంచి బళ్ళు పోతూనే ఉంటే వీళ్ళు ఇట్లా పోతూనే ఉంటారు పక్కకి. ఎందుకంత టైం వేస్ట్ చేయాలి, ఎంత కాలక్షేపం ఎందుకు? ఎప్పుడు ఎవరో ఒకళ్ళ సోదులు చూసే బదులు ఉపయోగపడేది ఏదైనా, ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్వి మంచి ఉపయోగపడేవి ఉన్నాయి, నేను కాదన్ను. మేము కూడా అదే చేస్తున్నాం కదా, మనం చేసేది అదే. యూట్యూబ్ చూడొద్దని చెప్పలేకపోతున్నాను నేను చేసే పని అదే కాబట్టి. కాకపోతే దీనికి ఒక టైం లేదా, ఒక లిమిట్ లేదా? దీంతో ఏమైనా మీకు ₹1 వస్తుందా? ఎప్పుడు అది ఆలోచించండి. ఇవాళ 8 గంటలు యూట్యూబో, ఇన్స్టావో, ఏదో లేకపోతే ఫేస్బుక్కో, సోషల్ మీడియా బోల్డ్ ఉన్నాయి కదా, ఈ మొత్తం గుంపులో ఇవాళ రోజంతా పడుకునేటప్పుడు ఒక్కసారి అమ్మాయిలు, అబ్బాయిలు, యంగ్స్టర్స్ ఆలోచించండి, దీనివల్ల నాకేమొచ్చింది. మా ఫోన్లో చెప్పేస్తుంది మా ఈరోజు సోషల్ మీడియా నువ్వు ఎంతసేపు చూసావు అన్నది వి కెన్ సీ, అది తెలుసు కదా మీ అందరికీ. ఓకే, చెప్తుందా? మీరు పడుకునేటప్పుడు ఆలోచించుకోండి. ఇవాళ నేను విన్న ఈ రకరకాల సమాచారాలు, రకరకాల వ్యవహారాలు, వీళ్ళు వీళ్ళ వాకిళ్ళు, వాడు ఎక్కడికో వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికో పోయారు, ఈ చెవికి ఇవి పెట్టుకోవచ్చు, మొహానికి తోముకోవచ్చు, బొచ్చడి చూసేస్తాము, అన్నీ అవే. వీటిలో నుంచి నీకు గుర్తున్న ఒక్క అంశం జ్ఞాపకం చేసుకో పడుకునేటప్పుడు, నీకు ఉపయోగపడేది, నీకు వచ్చే ₹1, ఏదైనా ఒక్క విషయం నాకు ఉపయోగపడేది ఉందా అని. ఉపయోగపడేది లేదు అని జెన్యున్గా, నిజాయితీగా మీకు అనిపిస్తే ఇంకా ఆ పని చెయ్యొద్దు. ఫోన్ ఇదంతా చూశాక మీకు సాటిస్ఫాక్షన్ లభించిందా, తలనొప్పి కాకుండా ఆలోచించండి. ఒకవేళ నాకు ప్లెంటీ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది వాళ్ళు ఎవరినో చూడడం వల్ల అని అనుకుంటే ఇక నీకు ఎప్పుడు నీ సొంత సంతోషం ఉండదు, ఎవరినైనా చూసి అవో నువ్వు అక్కడే ఆగిపోతావు. అంతే అంతే. అలా చేయకుండా ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. యంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని బోలెడన్ని కబుర్లు చెప్తాం, కానీ జీవితంలో సాధించాల్సింది మేం కాదు, మేము ఆల్రెడీ సాధించేసి ఇంకా సాధించుకుంటూనే ఉన్నాం మేము కదా. సాధించవలసింది, సంపాదించవలసింది, మీకు కావలసిన మొత్తం సముదాయాన్ని, వస్తు సముదాయాన్ని మీకు అందించవలసింది ప్రపంచం కాదు, ఈ సోషల్ మీడియా కాదు, మీకు మీరు. మీకు మీరే డబ్బులు ఎట్లా సంపాదించాలి, మనని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మీకై మీరు ఆలోచిస్తేనే ఇది కుదురుతుంది. ఎన్ని సలహాలు చెప్తే ఏం ప్రయోజనం అండి, సొంతంగా లేనప్పుడు కాలక్షేపం చేస్తూ ఉంటే. ఆ ఉపయోగం లేని పనులు చేయకుండా టైం వేస్ట్ చేయదు నాన్న. ఏదైనా 2-3 అవర్స్ స్పెండ్ చేసి చదువుకో. ఒకవేళ నువ్వు గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, దానివల్ల నీకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి, ఆఫీస్లో పనిచేస్తూ కూడా చక్కగా చదువుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇప్పుడు చేస్తున్నది కాకుండా ఇంకొంచెం బెటర్ జాబ్, బెటర్ లివింగ్ నీకు వచ్చేస్తుంది. చిన్నవాళ్ళు అయితే మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతంత పెద్ద అయ్యాక మేమేం బెటర్ అయిపోతాం, ఏదో అవుతూ ఉంటాం మెల్లిమెల్లిగా, కానీ చిన్నపిల్లలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. 30-35 వచ్చేదాకా ట్రై చేయొచ్చు. 35 వచ్చాక కూడా చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యంగ్స్టర్స్కి ఏంటంటే బాధ్యతలు ఉండవు. ప్రధానంగా యంగ్స్టర్స్కి ఏంటంటే మీకు బాధ్యత ఉండదు. ఇంటిని మీరు పోషించక్కర్లా, ఇంటిని మీరు నడపక్కర్లా. నడిపే బంగారు కొండలు కొంతమంది ఉంటారనుకోండి, ఆ అవసరం లేని వాళ్ళు ఎట్లా మనని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచించండి.